రైట్. అయితే కేపీహెచ్బీలో ముందు డబ్బులు విసిరేస్తూ రీల్ చేసిన ఈ పెద్ద మనిషే ఇప్పుడు ఏఎంబీ బాల్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను, నా ఇన్స్టాలో ఫాలో అయ్యేవారు ఇక్కడికి వస్తే చిట్ తీసాక ఆ చిట్లో ఎంత డబ్బులు ఉంటే అంత మీకు ఇస్తాను, లేట్ చేయకుండా రండి అని అంటున్నాడు. ఈయన ఓవర్ యాక్షన్కి అసలు అదుపు లేకుండా పోతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ పై మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి సుజాత లైవ్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సుజాత, చెప్పండి, అసలు వీడి ఓవర్ యాక్షన్కి ఇంతకుముందే కేపీహెచ్బీలో బండ్లో వెళ్తూ డబ్బులు విసిరేసిన చర్య, దానికి పోలీసులు అరెస్ట్ చేసి కేసు కూడా నమోదు చేశారు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఏఎంబీ మాల్లో డబ్బులు ఇస్తాను రండి అంటున్నారు. దీనిపైన అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? లక్ష్మి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్లో వ్యూస్ కోసము రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలన్న ఉద్దేశంతో యువత ఎక్కువగా ఆ డబ్బులు వెదజల్లుతూ రీల్స్ చేయడము, లేదంటే ప్రాణాలకి తెగించి స్టంట్స్ చేస్తూ వీడియోస్ చేస్తే ఎక్కువ లైక్స్ వ్యూస్ వస్తాయి, ఫేమస్ అయిపోతాము అని చెప్పేసి ఇలాంటి స్టంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో తాజాగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వినకపోతే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగానే చూసాము, ఓఆర్ఆర్ వద్ద ఒక వ్యక్తి డబ్బులు ఆ ఫ్లైఓవర్ మీద నుంచి కిందకి వెదజల్లుతూ ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే డబ్బులు తీసుకోవచ్చు, కొంత టైం మాత్రమే ఉంది అని చెప్పేసి తను డబ్బులు వెదజల్లినటువంటి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి గట్కేసర్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. తనని పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. గతంలోనూ తను అదేవిధంగా డబ్బులను వెదజల్లుతూ చేసినటువంటి వీడియోల ఆధారంగా పోలీసులు అయితే తనని ఐడెంటిఫై చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా తనని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్గా మారినటువంటి వీడియో ఏదైతే ఉందో, డబ్బులు సూట్ కేసులో తీసుకొచ్చాను, ఏఎంబీ మాల్కి రండి, నాకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎవరైనా సరే ఏఎంబీ మాల్లో ఉంటే నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను అని చెప్తూ ఆ కారు దిగేటువంటి సమయంలో కూడా ఏఎంబీ మాల్ వద్ద ఒక సినిమాలో హీరో ఏ విధంగా ఎంట్రీ ఇస్తాడో ఆ బౌన్సర్స్తో 6 బౌన్సర్స్ని పెట్టుకొని అదేవిధంగా ఎంట్రీ ఇస్తూ లోపలికి వెళ్ళాడు. అంటే వాళ్ళు తీసేటువంటి వీడియోలో కనీసం అక్కడ సూట్ కేసు తీసుకువెళ్తూ బౌన్సర్స్ని తీసుకువెళ్తూ హల్చల్ చేస్తూ లోపలికి వెళ్ళినటువంటి వీడియో ఎక్కడా కూడా కనిపించడం లేదు. కేవలము వాళ్ళు దిగినటువంటి వీడియో, మాల్లోకి వెళ్ళి చేసినటువంటి వీడియో, అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆ బాక్స్ని లోపలికి తీసుకువెళ్ళి అంతమంది బౌన్సర్స్తో లోపలికి వెళ్ళాడంటే తను ఏంటి ఎవరు అని కూడా అక్కడ సెక్యూరిటీ అడిగారో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అయితే తను చేసినటువంటి వీడియో, నా ఫ్యాన్స్ ఎవరైనా సరే, నా ఫాలోవర్స్ ఎవరైనా సరే ఇక్కడ ఉంటే వెంటనే రండి, కొద్ది సమయం మాత్రమే ఉంది, డబ్బులు తీసుకువచ్చాను, డబ్బులు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి చేసినటువంటి వీడియో. అంటే ఆ వెనుక కూడా అందరూ తను వీడియో షూట్ చేస్తుంటే చూస్తూ అలాగే నిలిచిపోయారు. అసలు అతను ఎవరు, ఏంటి, డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కేపీహెచ్పి ప్రాంతంలో కూడా తన బైక్ మీద వెళ్తూ ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి, అంటే మార్కెట్లు ఎక్కడైతే మాల్స్ ఉంటాయో వాటిని వేదికగా చేసుకొని వంశీ అనే వ్యక్తి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆ డబ్బులు వెదజల్లుతూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఉంటారో పబ్లిక్ ఇంటెన్షన్ మొత్తం కూడా తన మీదకి డ్రా చేసుకుంటున్నాడు. తన వైపే మొత్తం కూడా పబ్లిక్ని టర్న్ చేసుకొని తన ఫోకస్ అయ్యే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేపీహెచ్పిలో కూడా ఒకవైపు బైక్ మీద వెళ్తూ డబ్బులు ఒక్కసారిగా గాల్లోకి వెదజల్లాడు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ క్రౌడ్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ డబ్బుల్ని తీసుకునే ప్రయత్నం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్రౌడ్ ఒక్కసారిగా ఆ డబ్బుల కోసము ఒకరి మీద ఒకరు పడిపోయేలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎవరు బాధ్యులు? అప్పటికి కేపీహెచ్పి పోలీసులు తన మీద కేసు నమోదు చేశారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. మరొకసారి ఇలాంటి సంఘటన చేసినా జరిగిన ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి అప్పుడు అతన్ని వదిలేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కేపీహెచ్పి, అంటే కేపీహెచ్పిలో చేసినటువంటి వంశీ అనే వ్యక్తి ఏఎంబీ మాల్లోకి వచ్చి డైరెక్ట్గా తన బౌన్సర్స్తో హల్చల్ చేస్తూ ఆ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు. నెట్టింట సిటిజన్లు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇలా వెదజల్లుతూ డబ్బులు సూట్ కేసులో ఉన్నాయి, అంటే తన చేతిలో ఉన్నటువంటి సూట్ కేసు కూడా చూడొచ్చు, అదే సూట్ కేసులో డబ్బులు తీసుకొచ్చాను, ఎవరైనా వస్తే డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పేసి కేవలము అందులో డబ్బులు ఉన్నాయా లేదనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. కేవలం వీళ్ళు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి, వీడియోస్ ట్రెండింగ్గా మారిపోవాలి, తమల్ని అందరూ కూడా గుర్తుపట్టాలి అని చెప్పేసి ఒక్క ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. మరొక వైపు బైకుల మీద స్టంట్లు చేస్తూ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళ వల్ల పబ్లిక్ డిస్టర్బెన్స్ అవడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. తాజాగానే హైదరాబాద్ సిపి కూడా, అంటే
ఎవరైతే ప్రైవేట్ బౌన్సర్స్ని క్యారీ చేసి హల్చల్ చేసి పబ్లిక్ వీళ్ళంతా హంగామా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయి అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేశారు. అయినప్పటికీ ఈ బౌన్సర్స్ని కేవలము డ్రెస్సెస్ వేసి బ్లాక్ అండ్ బ్లాక్ వేసి ఒక బౌన్సర్స్ లాగా 6 మెంబర్స్ని ఒక కార్లో నుంచి దిగుతూ హల్చల్ చేశారు. ఖచ్చితంగా కూడా తన మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ వీడియో అంతా కూడా తెగ వైరల్ అవుతుంది. కాబట్టి అతను బౌన్సర్స్ లాగా బిల్డప్ ఇస్తూ ఏదో వీడియోస్ కోసం ఈ విధంగా చేసి పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయడంతో పాటు ఒక ఏదైతే ఈ బౌన్సర్స్ లాగా వీళ్ళంతా యాక్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళడం ఇదంతా ఒక సినిమా రేంజ్లో అయితే మాత్రం క్రియేట్ చేశాడు. తన గతంలో కూడా చేసినటువంటి అప్పుడే పోలీసులు తనకి చాలా క్లియర్గా చెప్పారు, మరొకసారి ఇలాంటి స్టంట్ వీడియోస్ చేసినా లేదు అని అంటే క్రౌడ్ని పబ్లిక్ని ఇబ్బంది పెట్టే వీడియోస్ చేసినా డబ్బుల గురించి డబ్బుల్ని వెదజల్లే ప్రయత్నం చేసినా కేసులు అవుతాయి ఇంకొకసారి అని చెప్పేసి హెచ్చరించారు. అయినా కూడా తను వినకుండా ఇష్టాను ప్రకారము తనకి నచ్చినట్టుగా చేసుకుంటూ ఈ విధంగా అయితే మాత్రం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఇలాంటి వీడియోస్ కావచ్చు లేకపోతే ఇలాంటి రీల్స్ కోసము చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, చర్యలు తప్పవు అని చెప్తున్నారు. అయితే అతను ఎక్కడికి సంబంధించినటువంటి వ్యక్తి అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కేపీహెచ్పిలో చేశాడు కాబట్టి ఇప్పుడు అదే పర్సన్ ఇక్కడ ఏఎంబీ మాల్లో కూడా చేశాడు, తన మీద కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి తను చేయడంతో పాటు అందులో ఇన్వాల్వ్ చేస్తూ మరికొంతమందిని కూడా ఈ వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయి, ఇలా చేస్తే కంటెంట్ ఉంటే నైట్కి నైటే ఫేమస్ అయిపోతాము అనే ఒక్క ఇంటెన్షన్తోనే ఇదంతా కూడా తను చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. లక్ష్మి, మరి సుజాత, అయితే డబ్బులు ఎవరికి ఊరికే రావని మనందరికీ తెలుసు. ఈ విధంగా అంటే వేలకి వేలు గాల్లో చల్లుతూ ఇలా డబ్బులు ఇస్తాను రండి అని పబ్లిక్గా పోస్ట్ పెడుతున్నాడు. మరి ఎవరికి డబ్బులు అంత ఈజీగా రావు? ఈయన ప్రొఫెషన్ ఏమై ఉంటుంది? ఎందుకంటే వేలలో డబ్బులు వెదజల్లుతున్నాడంటే లక్షలు కూడా సరిపోవు, కొన్ని వేల కోట్లలో తిన ఆస్తి ఉండాలి ఒకవేళ అలా చేయాలన్నా. అసలు తిని ఏం చేస్తూ ఉంటాడు? కేవలము వంశీ అనే వ్యక్తి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తను ఏంటంటే రీల్స్ చేసి తను డబ్బు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతోనే తను ఒక 10,000 లేదా 5,000 రూపాయలు వెదజల్లాలి అనుకున్నప్పుడు కేవలం 10 రూపాయల నోట్లు మాత్రమే అలా వెదజల్లి వెంటనే కూడా అక్కడికి వచ్చినటువంటి క్రౌడ్ ఆధారంగా తన రీల్స్ ఏవైతే రీల్స్ చేసుకుంటాడో ఆ టైంలో అవంతా కూడా మిలియన్స్ వ్యూస్ వెళ్తాయి. దాని ద్వారా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, తను ఫేమ్ అవుతారు. సో ఆ విధంగానే డబ్బులు సంపాదించాలన్న ఒక ఇంటెన్షన్ తప్ప తను ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్డ్ ఏం కాదు. కేవలం ఇన్స్టాలో చేసినటువంటి వీడియోస్ ఆధారంగానే డబ్బులు సంపాదించుకుంటారు. మరోవైపు ఈ రోజు చేసినటువంటి అంటే ఈ రోజు ట్రెండ్ అయినటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో ఏదైతే ఉందో నిజంగా కూడా ఏదైతే సూట్ కేస్ తీసుకొచ్చారో అందులో డబ్బులు ఉన్నాయా లేవనేది కూడా తెలియదు. కేవలము తను అందరినీ అటెన్షన్గా ఒక దగ్గరికి తీసుకువచ్చి ఆ వ్యూస్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసే విధంగానే తను చేశాడు. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారము ఇన్స్టాలో రీల్స్ చేస్తూ వ్యూస్ పెంచుకోవాలి, ఫేమ్ అవ్వాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి వీడియోస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను వచ్చేటువంటి టైంలో కూడా తన ఇన్స్టా ఐడి కానీ లేదంటే తనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఆ వీడియోలో ఎక్కడ చెప్పడం లేదు. నాకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎవరైనా సరే ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి నేను ఇక్కడే ఉంటాను కొన్ని నిమిషాల పాటు వచ్చి డబ్బులు తీసుకోండి అని చెప్తున్నారు. అంటే తనని అక్కడ ఎవరైతే గుర్తుపట్టడం లేదు, ఆ వీడియో షూట్ చేసేటువంటి సమయంలో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జస్ట్ చూస్తున్నారు, తన దగ్గరికి వచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. అంటే తను ఆల్రెడీ ఆ ఫేమస్ అయినటువంటి పర్సన్ కాదు, అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పర్సన్ కూడా కాదు. కేవలం ఇలాంటి వీడియోస్ 2 నుంచి 3 చేస్తేనే స్టార్స్ అయిపోవచ్చు, వెంటనే కూడా వ్యూస్ పెరుగుతాయనే ఒక ఇంటెన్షన్తోనే ఈ వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాడు. మరోవైపు ఈ డబ్బులు సూట్ కేసులో ఉన్నాయని చెప్తున్నారు. వాస్తవానికి నిజంగానే ఆ సూట్ కేసులో డబ్బులు ఉంటే ఆ సూట్ కేసు అక్కడ వదిలేసి వెళ్ళడమో లేదంటే ముందుగానే తన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఒక వీడియో రిలీజ్ చేసి నేను సోన్సన్ టైంలో ఇక్కడికి వస్తాను, ఎవరైనా వచ్చి డబ్బులు తీసుకోండి అని చెప్పాలి. కానీ తను అక్కడికి వచ్చినాక కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను, నా ఫాలోవర్స్ ఎవరైనా ఈ షాపింగ్ మాల్లో ఉంటే నా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకోండి అని చెప్తున్నారు. అంటే సడన్గా అక్కడికి వచ్చి రీల్ చేసి అప్లోడ్ చేసి జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి తిరిగి తను వెళ్ళిపోయాడు. అంటే కేవలము ఇదంతా చూస్తుంటే వాళ్ళు వీడియోస్కి వచ్చేటువంటి లైక్స్ వ్యూస్ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి వీడియోస్ చేస్తే మాత్రం కఠినంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు ఎప్పటికెప్పటికి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేదంటే ఇవన్నీ చేస్తున్నప్పటికీ వీళ్ళ తీరైతే మారడం లేదు. ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా కూడా తన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరొకసారి తన మీద మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. లక్ష్మి.
సుజాత మరి వేలలో డబ్బులు ఎగచెల్తున్నాడు అంటే ఒక మనిషి చిట్టి తీయంగానే 15,000 25,000 వస్తుంది అయితే అంత స్థాయిలో డబ్బులు చల్లుతున్నాడు అసలు వీళ్ళ పేరెంట్స్ ఏమైనా బిగ్ షాట్సా లేదంటే ఏమైనా బిజినెస్ వాళ్ళ సన్నని చెప్పుకోవచ్చా అసలు ఈ రియాక్షన్ పైన వాళ్ళ పేరెంట్స్కి తెలిసే చేస్తున్నాడా లేదంటే దీనిపైన వాళ్ళ పేరెంట్స్ స్పందన ఏముంది ప్రస్తుతానికైతే మాత్రము వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఎక్కడ కూడా తను